36వ నుండి చివరి వరకున్న వాక్యము మార్చి చదువుకున్నాము. లూకా 7:36 నుండి. దిస్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ ప్యాసేజ్. ఈ వాక్య భాగము బైబిల్ స్కాలర్స్కి అస్సలు అంతుపట్టని వాక్య భాగం. ఈ వాక్యము ఇట్ ఈస్ ఎ సింపుల్ ఇన్సిడెంట్ బట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. చాలా సామాన్యమైన ఒక సంఘటన, కానీ గ్రహించడానికి మాత్రం చాలా కష్టం. లూకా 7:36 నుండి నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి చక్కగా. హలో, నువ్వు వాల్యూమ్ పెంచబాక. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంటికి భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచి పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు, బోధకుడా, చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చి ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 70 దేనారములను అచ్చియుండిరి. అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగిను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే నాకు ఆ ఉత్తరం తోచినని చెప్పగా, ఆయన, నీవు సరిగా యోచించుతువని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, సైమన్, ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు వేయలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదముల ముద్దు పెట్టుకొనట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించును, నీ సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పిన. ఈ వాక్య భాగం ఇట్స్ ఎ ఫేవరెట్ ప్యాసేజ్ ఫర్ మీ. నాకు చాలా ఇష్టమైన వాక్య భాగం. నేను చాలాసార్లు ఈ వాక్య భాగంలో నుండి వాక్యం చెప్తా ఉన్నాను. బట్ తరగని సంపద దేవుని వాక్యములో బోలెడంత సంపద మనం చూస్తాం. ఈ సంఘటన ఎక్కడ జరిగింది? యేసయ్య పాదాల దగ్గరికి వచ్చిన వ్యక్తి ఎవరు? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఇది అసలు గ్రహించడం చాలా కష్టం. ప్రభు యొక్క పాదాలకి ఎన్నిసార్లు అసలు అత్తరు పూయబడింది? ఇవన్నీ కూడా బైబిల్ స్కాలర్స్కి ఒక పెద్ద డిస్కషన్ పాయింట్.
నేను ఆర్గ్యుమెంట్స్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తాను. ప్రభువుని భోజనానికి పిలిచింది ఎవరు? అదొక ప్రశ్న. ప్రభువుని భోజనానికి పిలిచింది సీమోను. సీమోన్ అంటే మన సీమోన్, ఇక్కడికి సీమోన్ కాదు. ప్రభువుని భోజనానికి పిలిచింది ఎవరై అంటే పరిసయ్యుడైన సీమోను. ఇతను పరిసయ్యులలో ప్రేరు పొందిన వ్యక్తి. అయితే సీమోను ప్రభువుని ఎందుకు భోజనానికి పిలిచాడు? ఇదొక పెద్ద ప్రశ్న. పరిసయ్యులు, శాస్త్రులు ప్రభువుని ప్రేమించరు కదా. వారు ప్రభువుని యాక్సెప్ట్ చేయలేదు, అంగీకరించలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన వారు ఆయనను అంగీకరించలేదు. దే డింట్ యాక్సెప్టెడ్. పరిసయ్యులు ఆయన్ని అంగీకరించలేదు. దే డింట్ యాక్సెప్టెడ్. పరిసయ్యులు ప్రభు అంటే ఇష్టం లేదు. కానీ ఈ పరిసయ్యుడు ఎందుకు ప్రభువుని భోజనానికి పిలిచాడు? ఇది బైబిల్ స్కాలర్స్కి ఒక పెద్ద ప్రశ్న. మీకు చాలా విషయాలు చెప్తాను వాక్యం నేర్చుకోవాలని ఆశపడేవారికి. పరిసయ్యుడు ప్రభువుని భోజనానికి ఎందుకు పిలిచాడంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం. ఈ పరిసయ్యుడు కుష్ఠరోగి అట. ఈ కుష్ఠరోగంతో ఉన్నప్పుడు ప్రభువు ఈ పరిసయ్యుని స్వస్థపరిచాడు. జీసస్ హీల్డ్ దిస్ ఫారిసీ. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం ప్రకారము ఈ సంఘటన జరిగిన ప్లేస్ బేతనియా అని చెప్పి బైబిల్ స్కాలర్స్ యొక్క అభిప్రాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము చూడండి దయచేసి. 6వ వచనం 7వ వచనం కలిసి ఉన్నాయి చూడండి. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు గుడ్డ తీసుకొని ఆయన మత్తయి యొద్దకు వచ్చి, సువార్త ప్రకారం ఈ పరిసయ్యుడు, ఈ సైమన్ ఈజ్ ఎ లెపర్, కుష్ఠరోగి. బైబిల్ స్కాలర్స్కి చాలా డిస్కషన్ పాయింట్స్. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్పిన లెపర్ ఈయనేనేమో అని ఒక పెద్ద ప్రశ్న. ఇట్ ఈస్ ఎ జస్ట్ కన్ఫ్యూజనల్ ఆర్గ్యుమెంట్. సో ఈ పరిసయ్యుడు ప్రభు యొద్ద మెరాకులస్గా అద్భుతంగా స్వస్థత పొందాడు. కాబట్టి ఒక రోజున ఈ పరిసయ్యుడు ప్రభువుని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. సో మిగిలిన యూదులకు తాను భయపడలేదు. భయపడకుండా ఏం చేశాడంటే భోజనానికి ప్రభువుని ఆహ్వానించాడు. సో ఇది బహుశా బేతనియాలో జరిగిన సంఘటన. ఈ బేతనియాలో లాజరు గృహం ఉన్నది, మరియ మార్త లాజరు గృహం ఉంది, అట్లాగే సీమోను గృహం కూడా ఉంది. మళ్ళా బైబిల్ స్కాలర్స్కి ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, ఇది ప్రభు యొక్క పరిచర్య ఆరంభంలో జరిగిందా, చివరిలో జరిగిందా? ఇది మళ్ళా ఒక పెద్ద కన్ఫ్యూజనల్ ఆర్గ్యుమెంట్. మత్తయి చెప్పిన దాని ప్రకారం యేసయ్య సిలువకు వెళ్ళే ముందు ఈ కార్యం జరిగినట్లు మనం చూస్తాం. లూకా సువార్త ప్రకారం ప్రభు పరిచర్య ప్రారంభములో ఈ కార్యం జరిగినట్లు చూస్తాం. సో బైబిల్ స్కాలర్స్ ఒక కంక్లూషన్కి వచ్చారు. ప్రభు 2 మార్లు అత్తరు చేత అభిషేకించబడ్డారు. బిగినింగ్లో, పరిచర్య ప్రారంభంలో, తర్వాత పరిచర్య ముగింపులో కూడా ప్రభు అత్తరు చేత అభిషేకించబడ్డారు అని చెప్తారు. అయితే మళ్ళీ ఇంకొక ప్రశ్న, ప్రభు పరిచర్య బిగినింగ్లో అత్తరు చేత అభిషేకించబడినట్లయితే అది ఏ ఊరు అయి ఉండవచ్చు? ఎండింగ్లో బేతనియా కదా, అయితే బిగినింగ్లో ఏదై ఉండవచ్చు అని అంటే కొంతమంది అభిప్రాయం బహుశా మగ్దాలా అనే ఊరై ఉండవచ్చు. అక్కడ మగ్దలేనే మరియ ఉంది, ఈమె మగ్దలేని మరియ అని ఒక అభిప్రాయం. కానీ చాలామంది ఏమంటారంటే మగ్దలేని మరియ కాదు అంటారు.
ఆమెకి 7 దెయ్యాలు ఉన్నాయి, ప్రభు ఆమెను స్వస్థపరుస్తాడు. ఆమె కాదు అనేది ఒక పెద్ద మరి వాదన. మరి అయితే ఈమె ఎవరు? ఈమె ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలు మేరీ. షీఈస్ ద మేరీ ఆఫ్ ద సిస్టర్ ఆఫ్ లాజరస్. ఒక ప్రియమైన దైవ సేవకుడు ఉన్నాడు. మేము ఈమె ఎవరు అనేది మేము వాదిస్తున్నప్పుడు ఆయన స్పష్టంగా చెప్పాడు, ఈమె లాజరు యొక్క సహోదరి అయిన మరియా అనే అభిప్రాయము అని అంటారు. ఎందుకంటే చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనం కొంచెము ఈ వాదనకు క్లియరెన్స్ చెప్తా ఉంటుంది. 11వ అధ్యాయం ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనియాలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ఇక్కడ ఏమనుందంటే, ఈమె ప్రభు యొక్క పాదాలకి అత్తరు పూసి తల వెంట్రుకలతో తుడిచిన మరియకు సహోదరుడు అని. అంటే అప్పటికి ఆమె సెకండ్ టైం అత్తరు పూయల. 12వ అధ్యాయంలో ఆమె ప్రభు యొక్క పాదాలకు ఆయన తలకు అత్తరు పూసినట్లు మనం చూస్తాం. 11వ అధ్యాయం బిగినింగ్లో ఆమె ప్రభు యొక్క పాదాలకు అత్తరు పూసి తల వెంట్రుకలో తుడిచిన మరియా అనుంది. బహుశా ఈ వచనాన్ని బట్టి షీఈస్ ద మేరీ ఆఫ్ సిస్టర్ లాజరస్ అని ఒక అభిప్రాయం. ఈ కంక్లూజన్ చాలా యాక్సెప్టబుల్గా ఉంది, ఈ ఎక్స్ప్లెనేషన్. ఓకే, మరియా పరిచర్య ప్రారంభంలోనూ పరిచర్య ముగింపులోనూ ప్రభు యొక్క పాదాల యొద్దకు విలువైన అత్తరు తీసుకొని వచ్చి ఆయన పాదాలను అభిషేకించింది. మరియా షీఈస్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ఉమెన్. చూడండి, ఇక్కడ నేను ఈ ఒక్క భాగాన్ని ఎన్నో కోణాల్లో ఎంతో వర్తమానాన్ని మీతో చెప్పవచ్చు. చూడండి, యేసు పాదాల యొద్ద మరియా అని రాసుకోండి. మేరీ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసు పాదాల యొద్ద మరియా. ద గ్రేటెస్ట్ ప్లేస్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద గొప్ప స్థలం ఏదయ్యా అంటే ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసయ్య పాదాలే. నేను మీతో చెప్పిన హౌ మచ్ టైమ్ యు ఆర్ స్పెండింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసయ్య పాదాల దగ్గర నువ్వు ఎంత సమయం గడుపుతున్నావు? ఆమె 4 సార్లు యేసయ్య పాదాల దగ్గర కనపడినట్లు వాక్యంలో చూడవచ్చు. మొదటిసారి లూకా 10, మార్త అక్క ప్రభువుని చేర్చుకున్నారు. మార్త మరియా అక్క, లాజరు తమ్ముడు. మార్త ఏం చేసిందంటే ప్రభువుని తన ఇంట చేర్చుకొని ప్రభువుకి మంచి ఆతిథ్యం ఇవ్వటానికి షీఈస్ వెరీ బిజీ. ఆమె విస్తారమైన పని పెట్టుకొని చాలా బిజీగా ఉంది. అయితే మరియా ఏం చేస్తుంది? ఆయన పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను. ద మేరీ at the feet of Jesus, listening to the voice of Jesus. యేసు స్వరాన్ని వింటున్న మేరీ, అది మొదటిది. దెన్ రెండవది నేను ఇట్లా చెప్తాను. లూకా 7 ఇక్కడ యేసు పాదాల యొద్ద కన్నీరు విడుస్తున్న మేరీ. ఏ మేరీ crying and repenting for her sin at the feet of Jesus. యేసయ్య పాదాల యొద్ద కన్నీళ్లతో తన పాపాన్ని ఒప్పుకుంటున్న మేరీ, అది లూకా 7. దెన్ మూడవ ఇన్సిడెంట్ అది యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం. యోహాను 11:32. యోహాను 11:32 తల్లి. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండి ఎడల నా సహోదరుడు ఇక్కడ మళ్ళా పాదాల దగ్గరికి వస్తుంది మేరీ. ప్రార్థన చేయుచున్న మేరీ.
మేరీ ప్రేయింగ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. మొదటిది, ఆయన పాదాల యొద్ద ఆయన బోధ వినుచుంది. మేరీ ఈజ్ లిజనింగ్ టు ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ ఎట్ హిస్ ఫీట్. మొదటి సందర్భం. 2, పాదాల దగ్గర తన పాపం ఒప్పుకుంటుంది. 2, 3, ఆయన పాదాల యొద్ద తన తమ్ముడు చచ్చిపోయాడని ఏడుస్తూ, ప్రభువా మీరిక్కడ ఉంటే నా తమ్ముడు చచ్చిపోయేవాడు కాడు. అప్పుడు యేసయ్య కదిలించబడి లాజరుని బ్రతికించాడు. 3వది, యేసు పాదాల యొద్ద మరియ ప్రార్థన. దెన్ 4th, 4వది యోహాను 12, అక్కడ ఆరాధించున్న మరియ, యేసయ్య పాదాల యొద్ద ఆరాధించున్న మరియ. మేరీ వర్షిపింగ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్, మిస్టర్, ఆయన పాదాల యొద్ద ఆరాధించున్న మరియ. గమనించండి, ద 4 ఇన్సిడెంట్స్. మొదటిది, ఆమె యేసు పాదాల యొద్ద వాక్యం వింటుంది. యేసు పాదాల యొద్ద తన పాపాన్ని ఒప్పుకుంటుంది. యేసు పాదాల యొద్ద మొరపెట్టుకుంటుంది. యేసు పాదాల యొద్ద ఆరాధిస్తుంది. సో వెనెవర్ యు సీ మేరీ, యూ కెన్ ఫైండ్ మేరీ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. ఎక్కడ చూసినా మేరీ ఎక్కడ కనపడుతుందంటే ఆయన పాదాల యొద్ద. ఒక దైవ సేవకుడు ఇట్లా అన్నాడు, మీరు ఏ కాలేజీలో చదువుకున్నారండి బైబిల్ కాలేజీలో అంటే, ఆయన అన్నాడు సెయింట్ మేరీస్ కాలేజ్ అన్నాడు. ఓ ఎక్కడుందండి, ఏ ఊరిలో ఉందంటే లోకా 10:41 ఉందన్నాడు. డిడ్ యు అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్? నీవు గొప్ప జ్ఞానాన్ని, గొప్ప సంపదను సమకూర్చుకునే స్థలం ఏంటో తెలుసా? ఇట్ ఈజ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్, యేసు పాదాల యొద్ద. సో మళ్ళా లూకా 7కి వచ్చేద్దాం. లూకా 7, లుక్ టు ద గాస్పుల్ ఆఫ్ లూక్ 7. యేసయ్య పరిసయ్యుని ఇంట ఉన్నాడు. ఇక్కడ చూడండి, బాగా వినండి. ఇక్కడ 3 మాటలు చెప్తాను, 3 మాటలు. మొదటి మాట, ఆమె తెలుసుకుంది. మొదటి మాట చూడండి, యేసు ఆయన పరిసయ్యుని ఇంట ఉన్నాడని తెలుసుకొని. చూడండి, లూకా 7, 7:36. లూకా 7:36. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనంనకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుట్టిలో అత్తరు తీసుకుని. మొదటిది తెలుసుకుంది. 2 సిద్ధపడింది, షీ ప్రిపేర్డ్. మొదటిది తెలుసుకున్నది, రాసుకున్నారా? 2 సిద్ధపడింది, షీ ప్రిపేర్డ్. 3 సమర్పించుకుంది, షీ పోర్డ్ ఎవ్రీథింగ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. మీరు జాగ్రత్తగా గమనిస్తే అసలు ఈమె క్యారెక్టర్, ఈ మరి యొక్క సుగుణం అర్థం చేసుకోవటం చాలా కష్టం, చాలా కష్టం, అసలు చాలా కష్టం. ఈమె నా ఆర్గ్యుమెంట్, నా మనసులో చెలరేగుతున్న అనేకమైన డిస్కషన్ చెప్తాను, బాగా వినండి. ఈమె డైరెక్ట్గా యేసయ్య పాదాల దగ్గరికి ఎట్లా రాగలిగింది? పరిసయ్యుని ఇంటిలో ప్రవేశించటమే చాలా కష్టం. ఒక విధంగా చెప్పాలంటే, ఒక అన్ఇన్వైటెడ్ పర్సన్, ఆహ్వానించబడిన వ్యక్తి ఈమె పరిసయ్యుని ఇంట్లోకి ఎలా వెళ్ళింది? ఇది ఒక పెద్ద ప్రశ్న. యేసయ్య పాదాల యొద్దకి ఎట్లా అది వెళ్ళిపోయింది? నేను మీతో చెప్తున్నాను, ఈ వాక్య భాగం అస్సలు అర్థం కాదు. ఈమె ఆల్రెడీ అంతకుముందే తన పాపాలన్నీ ఒప్పుకొని క్షమించబడిన అనుభవంతో వచ్చిందా అనేది ఒక పెద్ద ప్రశ్న.
ఆమె అంతకుముందే పూర్తిగా ప్రభు యొక్క క్షమాపణ పొంది ఒకేసారి ప్రభువుకు సమర్పించుకోవటానికి విలువైన అత్తరు తీసుకొని వచ్చిందా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఆమె యేసయ్యను ఎట్లా చూస్తుంది? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఆ ఊరిలో అందరి చేత ద్వేషించబడిన సహోదరి, అందరి చేత విసర్జించబడిన సహోదరి, పాపాత్మురాలు, తన జీవితం సర్వనాశనమైపోయింది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి కుష్ఠరోగి, మరొక వ్యక్తి పాపముల చేత తన జీవితం అంతయు నాశనం చేసుకున్న సహోదరి. 2 persons ఈ ఇంట్లో. ఒక వ్యక్తి చాలా గొప్పవాడు, మతములో లోక సంబంధంగా చాలా ఉన్నతమైన వ్యక్తిగా కనపడుతున్నాడు, పరిసయ్యుడు, రిచ్ మ్యాన్. కానీ అతడు కుష్ఠరోగి. హి వాజ్ ఎ లెపర్. ఈ వ్యక్తి ఆ ఊళ్ళో చేయరాని పాపం అంటూ ఏమీ లేదు. చాలా భయంకరమైన స్త్రీ. చాలామంది దైవ సేవకుల యొక్క అభిప్రాయం ఆమె భయంకరమైన వేశ్య అని. ఆమెను అందరూ ఘోరంగా అసహించుకునేవారు. ఆమె జీవితం అంతా నేను ఇంకా అంతకు మించి ఇంకేమి చెప్పటానికి వీల్లేదు, నాశనం చేసుకుంది. ఆమె ఎంతోమంది జీవితాలను పాడు చేసిందేమో. షీ ఈజ్ ఎ వెరీ టెరబుల్ ఉమెన్. భయంకరమైన స్త్రీ. ఇటు పరిసయ్యుని చూడండి, ఇటు పాపాత్మురాల్ని చూడండి. కానీ ఇద్దరి జీవితాలు భయంకరంగా నాశనమైపోయిన జీవితాలు. అయితే ఒక సత్యం ఏంటంటే, ప్రభు అయిన యేసు మధ్యలో ఉన్నారు. ఇద్దరి జీవితాలని బాగు చేసినటువంటి ప్రభువు. మీ చేయెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. సమాజములో నివసించడానికి పనికిరాని ఇద్దరు వ్యక్తులను బాగు చేసిన దేవుడు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. కుష్ఠరోగి సమాజంలో రావటానికి వీల్లేదు. కుష్ఠరోగి మనుషుల మధ్య ఉండటానికి వీల్లేదు. కుష్ఠరోగి మనుషులతో సంబంధం కలిగి ఉండటానికి లేదు. తాను పాలెం వెలుపల చచ్చిపోవాల్సిందే. సమాజము త్రోసివేసిన వ్యక్తి పరిసయ్యుడు. ఆ వ్యక్తిని సమాజంలో నిలబడుతున్న వ్యక్తి ప్రభు అయిన యేసు. రెండవ వ్యక్తి పాపాత్మురాలు. ఆమె సమాజంలో బ్రతకటానికి వీల్లేదు. ఆమె రాళ్లతో కొట్టి చంపబడాలి. ఆమెను మనిషిగా చేసిన ప్రభు. గమనించండి, ఇద్దరు 2 extremities కదా. కుష్ఠరోగి, పాపాత్మురాలు. నాకు ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న, ధ్యానం. ఆమె ముందే ప్రభు దగ్గర క్షమాపణ అడిగి వచ్చిందా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఈమె విశ్వాసం ఏంటి? మీరు రాసుకోండి. నేను చెప్పే మాటలు ఇది కొంచెం మీరు ఈ విధంగా వాక్యము లోపల ఉన్న ఆ తేనెను మీరు స్వీకరించాలి. యు మస్ట్ గెట్ ద హనీ దట్ వాస్ హిడెన్. చూడండి, మొదటిది పాపాత్మురాలు యొక్క విశ్వాసము, ద ఫెయిత్ ఆఫ్ ది సిన్నర్. ఈ పాపాత్మురాలు యొక్క విశ్వాసం ఎంత గొప్పది. షీ ద ఫెయిత్. ఆమె ప్రభువుని ఎట్లా చూస్తూ ఉంది? ప్రభువు వైపు ఎట్లా చూస్తూ ఉంది? ఇది సంథింగ్ గ్రేట్. ప్రభువా, నీవు నా పాపములన్నీ రక్షించేటువంటి రక్షకుడు. యు ఆర్ ద సేవియర్
నీవు నా పాపములన్నీ రక్షించేటువంటి రక్షకుడవు, నా పాపములన్నీ తీసివేయగల సమర్థుడవు, నన్ను ఈ లోకములో మనిషిగా నిలవబెట్టగలిగినటువంటి ప్రభువు. ఆమెకి ఎంత ఎక్స్ట్రాడినరీ ఫెయిత్ ఉంది. ఆమె విశ్వాసం ఎంత గొప్పది. షీ ఈజ్ కమింగ్ టు ద జీసస్ విత్ ఎ గ్రేట్ ఫెయిత్. చాలా గొప్ప విశ్వాసం. నేను భయంకరమైన పాపిని, అయితే నా పాపములన్నీ క్షమించగలిగిన రక్షకుడు ప్రభు అయిన యేసు. నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాను. ఆ రోజుల్లో దేవుని సేవలో నేను బిజీగా ఉండేవాడిని. కాలేజీ ప్రభు పని. నేను ఒక ఈవినింగ్ ఒక స్థలంలో వాక్యం చెప్తా ఉన్నాను, చిన్నపిల్లోడిని. ఒక బ్రదర్ నా దగ్గరికి వచ్చి, తమ్ముడు దేవరాజ్, నా పాపము భూలోకం కన్నా, భూమి ఎంత బరువో దానికన్నా పెద్దది అన్నాడు. నేను చిన్నపిల్లోడిని ఆయనకి వెళ్ళి చూస్తాను. నేను, నీ పాపం ఎంత భయంకరమైందైనా నీ ప్రభు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు అని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ పాపం ఎంత పెద్దదైనా, నీ పాపం ఎంత భయంకరమైనదైనా ఆయన క్షమించే ప్రభు. దాట్స్ గ్రేట్. యేసయ్యను ఆమె ఎలా చూస్తుంది? హౌ షీ ఈస్ లుకింగ్ టు ద జీసస్. మొదటిది ఆమె యొక్క విశ్వాసము. 2, దెన్ సెకండ్ థింగ్, ఆమె యొక్క పశ్చాత్తాపము, ద రిపెంటెన్స్ ఆఫ్ ద మేరీ లేదా ఆఫ్ ద ఉమెన్. ఆమె యొక్క పశ్చాత్తాపం. ఆ ప్రభు పాదాల దగ్గర ఎంత పశ్చాత్తాపడుతుంది ఆవిడ. నేను మీతో చెప్పనా? ఒకసారి మీ తలపైకి ఎత్తి నా వైపు చూడండి. మీతో చెప్పనా? నీ విశ్వాసం ఆయన పట్ల ఎంత అభివృద్ధి చెందుద్దో నీవు అంతగా ఆయన పాదాల యొద్ద పశ్చాత్తాపడతావు. ఆమె పశ్చాత్తాపం. దెన్ 3, ఆమె యొక్క సమర్పణ. మొదటిది ద ఫెయిత్ ఆఫ్ ఉమెన్, ద ఫెయిత్ ఆఫ్ సిన్నర్. దెన్ 2, ద రిపెంటెన్స్ ఆఫ్ ఎ సిన్నర్ ఉమెన్, ఆ స్త్రీ యొక్క పశ్చాత్తాపం. దెన్ 3, ఆమె యొక్క సమర్పణ, ద సబ్మిషన్, ద డెడికేషన్ ఆఫ్ ఎ ఉమెన్. ఈ 3 చాలా అవుట్స్టాండింగ్, చాలా గొప్పవి. ఆమె యొక్క ఫెయిత్, ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫెయిత్. ఈమె విశ్వాసాన్ని గురించి చాలామంది దైవ సేవకులు చాలా గొప్పగా చెప్తారు. ఈమె విశ్వాసం ఏంటో తెలుసా? ఇట్ ఈస్ ఎ లివింగ్ ఫెయిత్, జీవము కలిగిన విశ్వాసం. నేను కొంచెం పెద్దగా అరిసి చెప్తాను. మేరీ, ఎట్లా వస్తావు ప్రభు దగ్గరికి? నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు, నువ్వు భయంకరమైన వ్యక్తివి, ఎట్లా వెళ్ళగలవు? నువ్వు బతకటం కన్నా హలో వెళ్ళి ఏలూరు కాలంలో దూకి చచ్చిపోవటం మేలు అని ఒక వాయిస్ వినపడతా ఉంది. చావు! యు హావ్ స్పాయిల్డ్ యువర్ లైఫ్. మేరీ, ఆమె పేరు మేరీ అని భావించి నేను చెప్తున్నాను. నీ జీవితంలో ఇక నిరీక్షణ లేదు. దెర్ ఇస్ నో హోప్. నిన్ను యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ధర్మశాస్త్రం నిన్ను యాక్సెప్ట్ చేయరు, మనుషులు నిన్ను యాక్సెప్ట్ చేయరు,
దేవుడు నిన్ను ఎట్లా యాక్సెప్ట్ చేయగలడు? నువ్వు బతకటం కన్నా చావటం మంచిది. బట్ షీఈస్ లుకింగ్ ఎట్ ద జీసస్. ద ఫెయిత్ ఆఫ్ దిస్ ఉమెన్, బ్యూటిఫుల్ ఫెయిత్ అండి. నీ జీవితంలో అంతా కోల్పోయావా? ఐ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్ అంటావా? నా బ్రతుకు వల్ల ప్రయోజనం లేదంటావా? నువ్వంతా కోల్పోయినా సరే, హియర్ ఇస్ ద జీసస్. కోల్పోయినదంతా తిరిగిచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. చెడిపోయిన నీ బ్రతుకును బాగు చేసేటువంటి దేవుడు. జీవులో నెమ్మది లేదా? జీవితం అంతా పాడైపోయిందా? ఇక బ్రతకటం వేస్ట్ అనుకుంటున్నావా? ఇక నువ్వు బ్రతకవు అని చెప్పి అందరూ అన్నారా? నో ప్రాబ్లం, కమ్ టు జీసస్. ఆమె యేసయ్యను ఎలా చూస్తుంది? ఆయన నా పాపములన్నీ క్షమించగలిగేవాడు, క్షమించే దేవుడు అని ఆమె యేసుని ఎలా గ్రహించింది? చాలా గొప్ప విషయం. ఆమె అవుట్స్టాండింగ్ ఫెయిత్, ద ఎక్స్ట్రాడినరీ ఫెయిత్, ద లివింగ్ ఫెయిత్. ఆయన రక్షకుడు, నా పాపములను తీసివేయటానికి వచ్చాడు, నాకు బదులు మరణించటానికి వచ్చాడు అని ఆమె స్పష్టంగా గ్రహించింది. అందరూ మీ తలల పైకెత్తండి. నేను చాలా ధైర్యంగా ఈ మాట చెప్తాను. ఆమె ధైర్యంగా యేసయ్య పాదాల దగ్గరికి వస్తుంది. షీ ఈజ్ ఎ కరేజియస్ ఉమెన్. అందరూ మీ తలల పైకెత్తాలి, నాకెళ్ళి చూడాలి. ధైర్యవంతులు ఎవరో తెలుసా? బహిరంగంగా వచ్చి ప్రభు దగ్గర తమ పాపాలు ఒప్పుకునేవారు ధైర్యవంతులు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెడ్డ పాపాలు చేయడానికి నువ్వు ధైర్యంగా చేస్తున్నావు కదా, సిగ్గు లేదు కదా మనుషులకి. నేను పొద్దున్నే మొన్న ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడికో వెళ్తున్నాను, గుర్తులేదు. ఆ బ్రాందీ షాప్ దగ్గర ఏమి క్యూ అండి బాబు. సిగ్గులేని వాళ్ళందరూ లైన్లో నిలబడ్డారు. సిగ్గులేదు, వాళ్ళకి డిస్టెన్స్ లేదు, మాస్క్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఎట్లా నిలబడ్డారంటే మేము సావనన్న సస్తాం కానీ దీన్ని మాత్రం మానం అన్నట్టు. నేను ఫోటో తీసుకున్నాను, అది కొంచెం కార్ ఆఫ్ మనీ రాజేష్ని. వాళ్ళని చూసి ఒక పాట నేర్చుకోవాలి అనిపించింది నాకు. సిగ్గులేని వాళ్ళు వాళ్ళందరూ, తెగించిన వాళ్ళు, చావటానికి ఇష్టపడ్డవాళ్ళు కదా. చూడండి, ఈమె ధైర్యంతో ప్రభు దగ్గరికి వచ్చింది. నన్ను ఎవరు ఏమనుకున్నా పర్వాలా, నన్ను ఎవరు తోసేసినా పర్వాలా, నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలా, ఒకవేళ ఆ పరిసేయుడు నన్ను జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి బయట పడేసి నన్ను రాళ్ళతో కొట్టినా పర్వాలా, ఐ విల్ గో టు జీసస్. నేను యేసయ్య దగ్గరికి వస్తాను. నేను ఒక్కడ మాట చెప్పిన, పాపం చేయడానికి నీకు సిగ్గు లేదా? ప్రభు దగ్గర ఒప్పుకోవడానికి నీకు సిగ్గు లేదా? సిగ్గు. ఆమె షీ ఈస్ కమింగ్. చాలా ధైర్యంగా వస్తుంది. నేను ఒక వీడియో ఎతుకుతున్నాను, మీకు చూపిద్దామని. దీంట్లో నాకు టైం చాలదని చూపించలే. ఆమె వచ్చేస్తుంటే గుమ్మం దగ్గర ఆ కావాలి వాళ్ళు ఆపుతున్నారు. కానీ ఆమె ఏం చేసిందంటే నెట్టుకొని వచ్చేసింది ధైర్యంగా. మే ఆగంటే ఆగు అనే లోపు వెళ్ళిపోయింది ఆయన పాదాల దగ్గరికి. ఎట్లా వెళ్ళింది? ఎప్పుడైతే వన్స్ ఆమె పాదాల దగ్గరికి వెళ్ళింది, ఎవరు ఆమె లాగలేకపోయారు బయటికి. ఎందుకంటే దస్ జీసస్ ఈస్ దేర్, ద మాస్టర్ ఆఫ్ ద బ్యాంక్వెట్, ద లార్డ్ ఆఫ్ ద యూనివర్స్. ఈ విశ్వానికి ప్రభు అక్కడున్నాడు. ఇంకెవరు దగ్గరికి వెళ్ళి ఆమె జుట్టు పట్టుకొని బయటకు లాగటానికి ధైర్యం లేదు. ఎందుకంటే ద లార్డ్ ఈజ్ దేర్. ఆయన నిలబడి ఉండగా వీళ్ళు ఏం చేయలేరు. ఆయన ఇట్లా అన్నాడేమో, వెళ్ళిపోండి అన్నాడు. ఆయన ఇలా అన్నాడేమో, గో దట్ సైడ్. ఇంకా అందరూ వెళ్ళిపోయారు. ఆ గేట్ మ్యాన్, ఆ పరిసైడ్, ఆ ఇంట్లో ఉన్నటువంటి
సో షీ వాజ్ అలోన్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. ఈ పరిసైడు చాలా కోపంగా యేసు వైపు చూస్తున్నాడు, ఆ అమ్మాయి వైపు చూస్తున్నాడు. మొదటిది ఈమె యొక్క విశ్వాసం. ఈ ఒక్క మాట నేను ఇంకా 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 చెప్పాలనుకున్నా. అందరూ మీ తలపైకి ఎత్తండి. డూ యూ హ్యావ్ ఫెయిత్? నా జీవితాన్ని బాగు చేయగలడు నా ప్రభు అని నీకు విశ్వాసం ఉందా? నమ్మితే చేయెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. పెద్ద చెయ్యి స్ట్రైట్గా ఎత్తి పూర్ణ బలంతో చెప్పండి హల్లెలూయా. మీరు ఎట్ట చెప్తున్నారో తెలుసా? అసలు నా జీవితంలో ఉన్న ప్రతి సమస్యను తీర్చగలడు అని నమ్మిన వాళ్ళు మీ చేయెత్తండి. ఆగాగు. నా జీవితం యొక్క ప్రతి విధమైన పరిస్థితిని మార్చగలడు అన్నవాళ్ళు చేయెత్తండి. ఎత్తండి బాగా స్ట్రైట్గా. నా జీవితాన్ని రూపుదిద్దుటకు శక్తి గలవాడు యేసయ్య అన్న వాళ్ళందరూ మీకు కుడి హస్తం పైకెత్తండి. ఇప్పుడు చెప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి. అలే ఆయన పాదాల దగ్గర నా జీవితం బాగుపడుతుంది. ఆయన పాదాల దగ్గర నా జీవితానికి ఒక విలువ వస్తుంది. ఆయన పాదాల దగ్గర నా జీవితం బాగుపడుతుంది. ద ఫెయిత్ ఆఫ్ దట్ వుమన్, దట్ వాస్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫెయిత్, ద లివింగ్ ఫెయిత్. మొదటిది ఆమె విశ్వాసం. నేను మీతో చెప్పిన ఒక మాట, అమ్మా దేవుని మందిరం, దేవుని సన్నిధి అలవాటుగా తీసుకోబాక. కమ్ విత్ ఫెయిత్. దేవుని సన్నిధికి విశ్వాసం తరా, అలవాటుగా రాబాక. నీ పరిస్థితిని అంతటిని మార్చగలివాడు నీ ప్రభు. నీ భవిష్యత్తును మార్చగలవాడు ప్రభు. పెద్దగా చెప్పండి. నీకు విలువనిచ్చేవాడు ప్రభు. రోత బ్రతుకు, రోసివేయబడిన బ్రతుకుకి రూపాన్నిచ్చేవాడు ప్రభు. పెద్దగా చెప్పండి. దాట్స్ గ్రేట్, ద ఫెయిత్. రెండవది ఆమె రిపెంటెన్స్. అది చాలా విచిత్రంగా ఉంది. ఆమె ఎంత భయంకరంగా ఏడుస్తుంది. ఆమె నిలబడి ఏడుస్తుంటే ఇది నాకు అర్థం కాదు. ఆయన పాదాలు పూర్తిగా తడిచిపోయినాయి కన్నీళ్లతో. ఆమె ఎంతగా ఆమె హృదయం ఎంతగా విరిగి నలిగింది. హౌ మచ్ హార్ట్ వాజ్ బ్రోకెన్. ఆ కన్నీళ్ళు అలాగే కారినాయి. నేను మీతో చెప్పిన ఆమె ప్రభు పాదాల దగ్గరికి ఎందుకు వచ్చింది? షీఈస్ నాట్ ఆస్కింగ్ ఫర్ సంథింగ్. ఈ లోక సంబంధమైంది అడగటానికి రాలేదు. ఆరోగ్యం కోసం రాలేదు, లేకపోతే అవసరాలు తీర్చుకోవటానికి ఆమె రాలేదు. ప్రభు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్యం ఉందని అడగటానికి రాలేదు. షీ ఈస్ కమింగ్ టు ద జీసస్ విత్ ఎ స్పెషల్ పర్పస్. ఇది చాలా అద్భుతం. ప్రభువా, నా జీవితం అంతా వేస్ట్ చేసుకున్నానయ్యా, చాలా భయంకరమైన వ్యక్తినయ్యా. ఎంత భయంకరంగా ఏడుస్తుందో. నేను పరలోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రియమైన తల్లిని నేను కలుసుకుంటే, అమ్మ నువ్వు ఎట్లా ఏడ్చావు ఒకసారి చూపించమ్మా అడుగుతాను. మీరు ఎప్పుడైనా ఏడ్చారా? డెఫినెట్గా ఏడ్చుంటారు, అందులో అనుమానమే లేదు. ఏడవడంలో ఫస్ట్ ప్రైజ్ ఎవరికి ఇవ్వచ్చు? అక్కోళ్ళకి ఇవ్వచ్చు. చాలామంది ఏడుస్తారు, కానీ ఒక్క డ్రాప్ కూడా కన్నీరు రాకుండా ఏడుస్తూ ఉంటారు. బట్ షీ ఈజ్ ద వుమన్. ఎన్ని కన్నీళ్ళు వస్తున్నాయో చూడండి. సౌండ్ ఎక్కువ చాలామంది ఏడుపుకి, కానీ కన్నీరు మాత్రం రాదు. సౌండ్ మాత్రం బోల్డ్ అండ్ సౌండ్. ఆ సౌండ్ మొత్తానికి పక్కన వాళ్ళకి, వీళ్ళకి, పక్కింటి వాళ్ళకి అంతే అమ్మో వాయో అని ఏడుస్తారు. సౌండ్ ఈజ్ దేర్. ఈమె సౌండ్లెస్ కన్నీరు. ద డ్రాప్స్ ఆర్ ఫ్లోయింగ్. ప్రభా, చాలా ఘోరంగా జీవించానయ్యా. ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, నేను మిమ్మల్ని అడిగిన
ఇది మీ జీవితానికి విలువైంది. నువ్వు ఆయన పాదాల దగ్గర ఎంత కన్నీరు విడిచావు. దట్స్ గ్రేట్. ఆమె నిలువబడి ఏడ్చింది. ఆ తర్వాత ఆమె ఆయన పాదాల దగ్గర కూర్చుంది, మోకరించింది. ఇప్పుడు ఆమె చేసేటువంటి పని చాలా అద్భుతమైంది. ఆమె సమర్పణ, ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. ఆమె తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుస్తారు. దట్స్ వండర్ఫుల్. ఆ అత్తరు విలువ, ఇట్ వాజ్ టూ మచ్, చాలా విలువైంది. దానికన్నా విలువైంది తన జీవితం, తన దేహం. హౌ షీ ఈజ్ ఆనరింగ్ గాడ్. ఆమె తన తల వెంట్రుకలతో ఎంతగా ప్రభువుని కనపరుస్తుంది. నేను సిస్టర్స్ని ఒక మాట చెప్పిన, అడగొచ్చా? అడిగినా, ఎప్పుడైనా నీ భర్త కాళ్ళు కడిగారా? ఆయన కడిగాడంటారా? ఎప్పుడైనా మీ భర్త పాదాలతో మీ తల వెంట్రుకలతో తుడిచారా? అట్టాడిది అసలు జన్మలో జరగదట. బట్ షీ ఈజ్ ఎ ఉమెన్ at the feet of Jesus. ఇది అవుట్ స్టాండింగ్, ఒక గొప్ప సమర్పణ. ఆయన ఘనతకు పాత్రుడు, ఆయన మహిమకు అర్హుడు. ఈజ్ ద లార్డ్ ఆఫ్ సేవియర్. ఆమె ఆరాధన, ఆమె సమర్పణ 3 మెట్లు. మొదటి మెట్టు, తన దేహముతో ప్రభువుని గణపరుస్తూ ఉంది, తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. దెన్ 2, ఆమె ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. దట్స్ గ్రేట్. నాకు ఇష్టమైన దైవజనుడు, ఆయన పేరు చెప్తాను, వెర్నన్ మెగ్గీ. వెర్నన్ మెగ్గీ. ఆయన చాలా ఓల్డ్ మ్యాన్, ఇప్పుడు లేడు ఆయన. ఆయన ద ఫీట్ ఆఫ్ జీసస్ అని చెప్తూ, యేసయ్య పాదాలు ఎంత అందమైనవి, ఎంత సుందరమైనవి. ఆయన మేరీ గురించి చెప్తాడు. మదర్ మేరీ యేసయ్య చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఎన్నిసార్లు యేసయ్య పాదాలని మేరీ చేతిలో పెట్టుకొని ముద్దు పెట్టుకుందో అంటాడు ఆయన. ఆ మాట చాలా బాగుంది. ద ఫీట్ ఆఫ్ జీసస్. నీకోసం పొడవబడిన పాదాలు, నీకోసం మేకులతో గుచ్చబడిన పాదాలు, సృష్టికర్త అయిన ప్రభు యొక్క పాదాలు. గమనించు. ఆ విలువైన అత్తరు పోస్తా ఉంది. ఇక్కడ చాలా ఉన్నాయి కానీ ఇంతటితో ముగిస్తాను. ఇంకా సీమోను కడుపు మండిపోతూ ఉంది. ఆ ఇంటి యజమానుడు, ఏంటి ఈ అమ్మాయి ఇక్కడ చేస్తుంది? ఈయన ప్రవక్తేనా అసలు? ఎట్లాగా ఆ అమ్మాయిని రానిచ్చాడు ఆయన పాదాల దగ్గరికి? యూదులు స్త్రీలను రానివ్వరు, స్త్రీలతో మాట్లాడరు, స్త్రీలు బయట కనపడటానికి వీలు లేదు. దే కెనాట్ యాక్సెప్ట్. ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నాడు? ఈజ్ హీ ప్రాఫిట్? అప్పుడు యేసయ్య నోరు తెరిచి, సీమోన్ నీతో ఒక మాట చెప్పవలసినది. సైమన్ నీతో ఒక మాట. ప్రభుచితమైతే ఆ సెకండ్ పార్ట్ ఆఫ్ ద మెసేజ్ వచ్చే వారం చెప్తాను. నేను నీ ఇంటికి వచ్చాను సైమన్, నీవు నా కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు. ఏదో 4 మెతుకులు పెట్టి పంపిస్తే సరిపోయిందా సైమన్? యు డిడ్ంట్ హానర్ మీ. సైమన్, గెస్ట్ వస్తే యూదుల యొక్క ఆచారం ఏంటంటే ముద్దు పెట్టుకుంటారు. మీరు ఎప్పుడైనా మీ బంధువుల ఇంటికి వెళ్ళి ఫీల్ అయ్యారా? నేను అసలు ఆ ఇంటికి వెళ్తే ఆ అమ్మాయి కనీసం వదినా బాగున్నావనిందా? పిన్ని బాగున్నావా? నన్ను చూసి ఇట్లా ముఖం మార్చుకొని అటు తిరిగి వెళ్ళిపోయింది. అన్నావా ఎప్పుడైనా? డెఫినెట్గానే ఉంటాం. పిన్ని లేదు, వదిన లేదు, అక్క లేదు, ఏమి లేదు.
రాగానే పెట్టుకుని పోయి సైమన్, నేను ఇంటికి వస్తే నువ్వు నాకు నీళ్ళు ఇచ్చావా? సైమన్, నేను నీ ఇంటికి వస్తే కనీసం వందనాలు చెప్పావా? ప్రైజ్లాట్ చెప్పావా? మధ్య పెట్టుకున్నావా? యూదుల యొక్క అలవాటు, ఇంటికి రాగానే తల మీద నూనె పోసి నూనె రాస్తారు. ఎందుకంటే చాలా దూరం ప్రయాణం చేసి వస్తారు. తలకాయ వేడి. మీరు ఎప్పుడైనా పని చేశారా? నూనె రాశారా తలకి? కనీసం నీ భర్తకని రాశారా? మా నాన్న నాకు రాస్తూ ఉండేవాడు తలకాయకి నూనె. అరే తలకు ఎంత వేడుందో చూడు, తలకు నూనె. ఈ రోజుల్లో పిల్లలు నూనె రాసుకోవట్లే, ఎందుకంటే అది ఒక స్టైల్ అయిపోయింది. నువ్వు నా తలకు నూనె రాయలేదు. బట్ సీ దట్ ఉమెన్, సీ దట్ ఉమెన్, వాట్ యు వండర్ఫుల్. అక్కడ ప్రభు చెప్పిన కథ నేను ఇప్పుడు చెప్పలేను, అది టచ్ చేస్తే చాలా టైం అయిపోద్ది. ఆమె విస్తారముగా ప్రేమించింది, ఆమె విస్తార పాపములు క్షమించబడి. అమ్మా, నీ విశ్వాసం రక్షించును, సమాధానం గలదానివై వెళ్ళు. గో ఇన్ పీస్. ద మాస్టర్ ఆఫ్ ద లైఫ్, ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్, ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్, విశ్వమంతటికి సృష్టికర్త, జీవితానికి ప్రభు, అమ్మా నేను ఎవరేమన్నా, హియర్ ఐ యామ్ టెల్లింగ్ యూ, నీ విశ్వాసుని రక్షించింది. గో ఇన్ పీస్. దేవునికి స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. ఆ రోజు నుంచి ఆమెను అందరూ వింతగా చూస్తున్నారు. ఓ, ఆమె ఎవరు? ఒకరోజు నా ఒరిస్సా బోర్డర్లో ఇచ్చాపురంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఒక బ్రదర్ నాకు చెయ్యి సెకండ్ ఇచ్చి అంటున్నాడు, అన్నా మీరు ఎవరికి సెకండ్ ఇస్తున్నారో తెలుసా అన్నాడు. చెప్పయ్యా అన్నాను. దొంగకి సెకండ్ ఇస్తున్నారన్నా. అతను ఒక భయంకరమైన దొంగ, సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు స్టువార్ట్పురం నుంచి. నేను ఒకప్పుడు దొంగనన్నా, ఇప్పుడు రక్షించబడ్డాను. గాడ్ సేవ్ మీ. దేవునికి స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. నీ జీవితాన్ని మారుస్తాడు. యువదే కాలంలో షల్ ఐ క్లోజ్ హియర్. జీవితాన్ని మార్చే ప్రభు, జీవితానికి విలువనిచ్చే ప్రభు, భవిష్యత్తుని రూపుతీచ్చే ప్రభు. ఆ ప్రభు దగ్గరికి వెళ్దామా? ఆయనకి నీ జీవితం సమర్పించుకుంటావా? ఇక్కడ మెసేజ్ టు ద సీమోను యొక్క మెసేజ్. సైమన్, నువ్వు పరిసయుడివి, సమాజంలో గొప్పవాడివి, ధర్మశాస్త్రం అంతా తెలుసు, కానీ నీకేం తెలియదో తెలుసా? ప్రభువుని గౌరవించడం తెలియదు, ప్రభువుని ప్రేమించడం తెలియదు, ప్రభువుకు సమర్పించుకోవటం తెలియదు. విశ్వాసులతో నేను ఒక మాట అడిగినా, నువ్వు రక్షించబడ్డావు, ఇంకా ప్రభువుని ప్రేమించే విషయంలో, ప్రభువుని కనపరిచే విషయంలో చాలా తక్కువగా ఉన్నావేమో. మన ఆత్మీయ జీవితం పరీక్షించుకుందాం, ప్రభుకు సమర్పించుకుందాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు తన వాక్యము దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరూ తలలో వంచి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయ కాలంన నేను మళ్ళీ అడుగుతూ ఉంటాను, మళ్ళీ చెప్తూ ఉంటాను. రక్షణ పొందడానికి ఇష్టపడ్డ బిడ్డలు, ప్రభుకి మీ హృదయాన్ని ఇవ్వటానికి ఇష్టపడిన బిడ్డలు, బాప్తిసం తీసుకోవటానికి ఇష్టపడిన బిడ్డలు లేచి నిలబడతారా? ధైర్యంగా లేచి నిలబడాలి. గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఆల్రెడీ రక్షణ పొందిన బిడ్డలకు కూడా నేను ఒక పిలిపిస్తాను. నేను సీమోన్ లాగా ఉన్నాను. ప్రభువుని ప్రేమించవలసినంతగా ప్రేమించట్లే, ప్రభువుని గణపరచవలసినంతగా గణపరచట్లే, ప్రభువుకి సమర్పించుకోవాల్సినంతగా సమర్పించుకోవట్లే.
ఈ ఉదయ కాలమున నన్ను నేను డెడికేట్ చేసుకుంటానని చెప్పడానికి ఇష్టపడితే లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా. నా సమస్తము నా సురక్ష నీకు ఇస్తాను. ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ గొప్ప ఆధిక్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రభువా, మీకు ఏమిచ్చి మా రుణము తీర్చుకోగలము? నన్ను నేను మీ పాదాల యొద్ద పానార్పణంగా పోసుకుంటూ సమర్పించుకుంటున్నాను. ఎంత ప్రేమ గల దేవుడు అయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా. రాళ్లతో కొట్టబడి చావవలసిన మా బతుకులను, ఊరి వెలుపట త్రోసివేయబడిన స్థితిలో మరణించవలసిన మామూలను ప్రేమించావయ్యా. విలువ లేని మాకు విలువనిచ్చావు నాయనా. భవిష్యత్తు లేని మాకు భవిష్యత్తునిచ్చావయ్యా. అందరి చేత త్రోసివేయబడవలసిన మాకు మీ రక్షణనిచ్చావయ్యా. ఎంత గొప్ప దేవుడు! మీకు ఏమిచ్చి మా రుణం నేను తెచ్చుకోగలను? ఈ ఉదయ కాలంన ప్రభువా, మీ పాదాల యొద్దకు వస్తున్నాను. ఎవరైతే రక్షణ పొందలేదో, ఎవరైతే ఇంకా మీకు హృదయం ఇవ్వలేదో, వారు మీకు హృదయం ఇచ్చి సమర్పించుకొని మీ కొరకు నమ్మకంగా బ్రతికేవారుగా చేయను. రక్షించబడిన బిడ్డలు మీ గొప్పతనాన్ని, మీ మహిమను ఎరిగిన వారై ప్రభా మీకు సమర్పించుకునేవారిగా చేయను. ఆయన మిమ్మల్ని ప్రేమించేవారిగా, మిమ్మల్ని ఘనపరిచి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, సమాధానము, ఆశీర్వాదము చేరిన ప్రభు బిడ్డలకి, సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకి ఆయన కొరకు బహు నమ్మకంగా జీవించినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఎందుకో నన్ను